తత్వాన్ని బట్టి నిన్ను ద్వేషిస్తున్నారేమో. నీ మాటను బట్టి అనేకమైన వారు నిన్ను ద్వేషిస్తున్నారేమో. నీ వినుకుడు బట్టి అనేకమైన వారు నిన్ను ద్వేషిస్తూ హేళన చేస్తున్నారేమో. ఇది ఏమాత్రము కూడా కృంగిపోకు, అధైర్యము తెచ్చుకోవద్దు, కానీ ధైర్యము తెచ్చుకో. దేవుని మాట నీతో నాతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నది. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమెకు గర్భము ఇచ్చి ఉన్నాడంట. ఆమె జబ్బు కళ్ళు కలిగి ఉన్నదని యాకోబు ద్వేషించి ఉన్నాడు. కలిగినటువంటి వారందరూ కూడా ఆమెను ద్వేషిస్తున్నారు. శరీరంలో వస్తున్నటువంటి ఈ మార్పిడి వలన నిన్ను హేళన చేస్తున్నట్లయితే, నిన్ను ద్వేషిస్తున్నట్లయితే నువ్వేమాత్రము కూడా కృంగిపోవడం అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వారు నీకు ఎగ్జాంపుల్ గా కనిపిస్తారు. మోషే ద్వేషించబడ్డాడు, దేవుడు నాయకుడిగా నియమించి ఉన్నాడు. యోసేపు ద్వేషించబడ్డాడు, ఐగుప్తు దేశంలో సింహాసనం అధిష్ఠించడానికి తనని దేవుడు దీవించాడు. దావీదు ద్వేషించబడ్డాడు, తనని దేవుడు రాజుగా నియమించున్నాడు. దానియేలు ద్వేషించబడ్డాడు, తనని దేవుడు మంచి స్థానాన్ని ఇచ్చిన్నాడు. ద్వేషించబడుతున్న నీవు స్థిరత్వము కలిగి ప్రార్థనలో సాగుతున్నావా? ప్రార్థనలో సాగినట్లయితే తనని దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మోషే ద్వేషించబడ్డాడు, యోసేపు ద్వేషించబడ్డాడు, దావీదు ద్వేషించబడ్డాడు, దానియేలు ద్వేషించబడ్డాడు. లేయా ద్వేషించబడి ఉన్నది. తన జబ్బు కళ్ళు కలిగి ఉన్నదని ద్వేషించబడుట తనని దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరిచి ఉన్నాడు. గొప్ప కార్యము నీ జీవితంలో తనని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వేమాత్రము కూడా కృంగిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, విశ్వాసంలో దిగజారిపోకుండా వాక్యము చేత ముందుకు నడిపించబడాలని ఈ మాట తెలియజేస్తూ నిన్ను బలపరుస్తున్నాను.